కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, మెంతాకు, పాలకూర, అగ్గవరండి. ఏం చేస్తాడు వాడు ఈగల దోలు నాకు ఒక గన్ను ఇస్తారా? ఎందుకు కాల్చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ను ఇస్తారా? వందనాలు నీకు వందనాలు. ఎవరు రారేడికి మా పాలకూర కొను, మా మంచి శక్తి. మెంతాకి తినమ్మా, ఆరోగ్యమా. కొత్తిమీర ఎత్తకపోమ్మా, తిరవాతకు. పుదీనా పచ్చడి చేసుకొని తినండి అమ్మా. కరివేపాకు అన్నిటికీ వాడాలి కదా. ఏమి కొనకంటే ఎట్లా? 500 300కే ఇస్తా కరివేపాకు. చూడు ఎట్లుందో. 5 రూపాయలకా? ఏమి నేను దొంగతనం చేసుకొచ్చినా తల్లి, కొని పంట ఇచ్చిండేదే. 20 రూపాయలు అంటే ఎట్లయ్యా? వ్యాపారం చేసుకుని అన్ని పారేస్తాండ. ఇదేమన్నా దిబ్బ అనుకున్నావా? ఇందా ఎత్తుకొని ఫ్రీగా ఇచ్చా. పోతలే, నువ్వు కొనేదానికి లేదు, ఊరికి ఆడుకునేదానికి వచ్చి నువ్వు తెల్లారుతున్నాక రాదు. ఒక కట్టనే ఇస్తే కదా ఇంత కట్టలు. ఏం చూడు ఎట్లుందో, బంగారంగా ఉండదు ఆకులు. ఆయన ఈ ఆకులతో కొడతాను, కట్టలతో కొట్టేస్తాను స్వామి నన్ను. ఏమ్మా దానికి తింటే బీపీ పోతాది, షుగర్ పోతాది. షుగర్ కాదు ఇంకేమైనా పోతుంది నీకే. నాకంటే లావుగా ఉండవు, తెల్లారికి కనబడిపోతావు నువ్వు. చాలు తినే చాలు. A few moments later. ఏం చేయక వ్యాపారం ఏం తెల్లారితే ఏం చిక్కొని వచ్చిందన్న. ఏం వ్యాపారాలు, వర్షం పడుతుంది, ఒకటే వర్షం నాడే వ్యాపారాలు అయితే అంగడంతా ఊపేసి వెళ్ళిపోయా. అయ్యో ఏం చేసి బంగారం నాశనం చేసింది కదా. చెప్పే రేట్ టైమ్ పరారు కూడా అయిపోయి అడిగి లాస్ట్ ఆమె దగ్గర గుడ్డులే పాడులే కొనుక్కునే లేదు, కొట్టుకొచ్చే ఉందా. ఆయమ్మ కొనే రకం వెళ్ళిపోయే రకం మా అమ్మ. చిలుక చీర కట్టుకుంటే చీర కట్టుకుంటే ఓ రబ్బయ్య. హలో యారా తమ్ముడా, అమ్మ కనపడలేదా? పనికి మళ్ళీ ఏదో ఆడనే ఉండదు చూడు. అమ్మ బంగారుగా బోకులు దమ్ముకుంటా అండా. వచ్చేటప్పుడు సంగటి పెట్టి తిన్నారా? బోకులు దమ్ముకుంటా అంటే చూడు వెనకాల. ఏందిరా నువ్వు చెప్పేది? ఇంట్లో సందులో ఏడలేదా? ఏడపోయిందిరా? ఆర్టీసీ బస్ స్టాండ్ కాడ ఉందని వేరే వాళ్ళు చెప్పినారా? నేను వస్తాండా, ఇప్పుడే వస్తాండా తమ్ముడా. ఓ అమ్మ, మా అమ్మ కనపడలేదంట. నా తమ్ముడు ఫోన్ చేసినాడు, అంగిట్లో వ్యాపారం పోయింది. ఏం చేసేది కొడక? అమ్మ బతుకు, నాకు వ్యాపారం కనపడలేదంట. నా తమ్ముడు ఫోన్ చేసినాడు. వ్యాపారం లేదు, వ్యాపారం లేదు. ఈ రోజు బస్ స్టాండ్ ఫోన్ చేసిన నా తమ్ముడు. నా తమ్ముడు ఫోన్ చేసినాడు. సీతక్క బస్ స్టాండ్ లో ఉందంట. మా అమ్మ నేను పోతాడక్క, అంగడి అట్లా చూస్తా ఉంటే ఏం అనుకోవద్దు. మళ్ళా తిరుపతి తాకొచ్చినాడు. ఎట్లా కున్నా ఒకటే లేకన్నా ఒకటే. కానీ పో, నువ్వు దేశమంతా తిరగబో, పోయి వల్ల పోయి ఏమన్నా కానీ రవన్నా తెలుసుకుంటాడా? నీకు వ్యాపారం మాకు తెలిసినా, పాపారం మాకు తెలిసినా. అందుకే మీకు కావాల్సిన ఛాన్స్ నీకు జరిగింది. పో అడవింది ఏమో, అడవి ఎక్కిలేదు. ఆటోలు పోతా ఉంటాయి కదా. ఏమన్నా పోయింది స్వామి. మా అమ్మ ఆడపోయింది. ఆడపోయింది మా అమ్మ. నాకు బస్ స్టాండ్లో ఉండదంట. ఒకవేళ ఉండదో లేదో తెలీదు. మా అమ్మ ఏమన్నా ఉంది ఈ బండిలో లేదు. ఈ ఆటోలో ఈడ లేదే. ఆడని పోయిండేది. నువ్వు మా అమ్మ ఏమన్నా కనపడినానా? ఏమన్నా స్వామి, మా అమ్మ కనపడకుండా పోయింది. ఆడపోయి ఎందుకైంది? నేను వ్యాపారానికి పోతే సంతకే ఆకుకూరలు అమ్ముకుంటా అంటే మా తమ్ముడు ఫోన్ చేసిన. సరే నువ్వు అమ్మ కనపడలా, ఏడపోయిందో తెలీదు. ఇంటికాడ సందులో అంతా ఎతికినా. ఏం చేసేది? నేను బాధపడుకుంటా, వేసుకుంటా, పరిగెత్తుకుంటా పోతాడన్నా. ఏం చేసేది? పోతాడన్నా. ఏం చేసేది? దిక్కు తెలియలా. పోయి మా అమ్మని ఎత్తుకొని మళ్ళా వస్తానా? మళ్ళీ అట్లా చూడలే. బస్ స్టాండ్ ఏమో ఇదే, మదనపల్లి బస్ స్టాండ్. ఏడపోయి ఎత్తికేది మా అమ్మని. మా అమ్మ కనపడలేదురా, మీరు ఏమన్నా చూస్తారా మా అమ్మకి? రే తెల్లారి నుంచి లేదురా, కడి పెట్టినలా. నాకు ఎవరు అన్నం పెట్టేవాళ్ళరా? ఏమన్నా చూస్తారా? నా మా అమ్మని ఏమన్నా చూసిరా? ఈ బస్సులో ఏమైనా ఎక్కింది నా మా అమ్మ?
లేదు మహిమ లేదు, మహిమ లేదు. ఏమన్నా లేదా? నోరే తెరవై అమ్మా, కలకండ పెట్టుకునేవా? మా అమ్మ ఏమైనా ఉంది? అమ్మ మా అమ్మ ఆమె అడిగింది. మా అమ్మ నువ్వేమన్నా చూస్తే మా అమ్మనే సంతలో కాదు బస్ స్టాండ్కి వచ్చిందంట. నాకు ఇప్పుడే చెప్పు వేరే వాళ్ళు చెప్పునా, నాకు కది పెట్టేవాళ్ళు. చిలుక చీర కట్టుకుంటే హలో, ఏంది మా ఏడపోయినావమ్మా? ఏడంతా ఎత్తికేది నిన్ను తెల్లారి నుంచి ఎతకలేక చచ్చిపోతుంది కదమ్మా. ఏడపోయినావా? తిరుమల పోయినావా? ఎలా మొక్కబడి ఉందా? మరి చెప్పాలి కదా నాకు. తమ్ముడికి అంతా ఎతకుతాడం మేమంతా. తమ్ముడు టెన్షన్ పడతాడు, నేను ఒక పక్క టెన్షన్ పడతాను. చెప్పకంటే ఎట్లా? ఎవరు వదిన దొరికిందా? తమ్ముడు అమ్మ దొరికేసింది, తమ్ముడు వదిన కూడా దొరికేసింది. ఈ రోజు మనకు ఫోన్ వచ్చింది. ఏం భయంలే, వాళ్ళు ఫ్రీ బేస్ పెట్టినారు కదా ఆగస్టు 15కి. చంద్రన్న ముఖ్యమంత్రి చంద్రన్న తిరుమలకి వెళ్ళిపోయింది అమ్మ. ఫ్రీ బస్ ఎప్పటి నుంచి పెట్టినారు? ఈ ఆగస్టు 15కి రిలీజ్ చేసినారు కదా తమ్ముడు ముఖ్యమంత్రి చంద్రన్న. అమ్మకి చాలా మేలైంది. ఆడ మొక్కుబడి చెల్లించుకునే దానికి పోయి ఫ్రీ బస్సులని అమ్మకి ఎట్లా తెలుసు? మనకు కూడా తెలియదు. చూడ అమ్మ ముసలామ్మ కూడా బస్ టికెట్ లేకపోయినా మొక్కుబడి చెల్లించుకునే తిరుమలకి విద్య. మనం పోలేం, మనం పోతే కొడతారు ఫ్రీ బస్సులు. ఆడోళ్ళకి మొగోళ్ళకి ఆడోళ్ళకే. మనం ఏం చేయలే, మన మొగోళ్ళం కొట్టాం అంతే, ఇంకేం లేదు. చాలా మంచి జరిగింది తమ్ముడు మనకు నిజంగా. మండిపల్లి రామప్రసాద్ ముఖ్యమంత్రి పైన ఎంకన్నా మొక్కుబడులు చెల్లించుకునేదానికి కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనకు మండిపల్లి రామప్రసాద్ మనకు బాగా చేశారు తమ్ముడు. మంచిగా అయింది తమ్ముడు, బాగా అయిందిరా. ఇంకేళ మనం మీరు ఉండేది ఇంటికి వెళ్ళిపోదామా? పద పోయి ఏమన్నా వండుకొని తెల్లారి నుంచి ఏం తినిలా పద పద తమ్ముడు, మనం ఇంటికి పోదామ్మా. అమ్మా నమస్తే అమ్మా, బాగున్నారమ్మా? మా మీ పేరమ్మా? నా పేరు సాయిశ్రీ. అమ్మా ఇప్పుడు మీ ఊరు ఎక్కడమ్మా? మదనపల్లి. మదనపల్లినా? సరే అమ్మా, ఇప్పుడు రాబోయే 2 రోజుల్లో ఉచిత బస్సు ఆగస్టు 15 రోజున ఉచితంగా మహిళలకు బస్సు పెడుతున్నారు. దీని గురించి మీకు తెలిసిన ఏమైనా 2 వాక్యాలు చెప్పండి అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్కి చాలా థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే మేము యాక్చువల్గా కాలేజీకి వెళ్ళాలంటే కాలేజ్ ఫీ ఎక్కువ ఉండడం వల్ల మేము ఆర్టీసీ బస్సెస్ని ప్రిఫర్ చేస్తాము. దానివల్ల ఛార్జెస్ మాకు అనేది మినిమం అవుతుంది. సో ఇంకా ఫ్రీ బస్సులు రావడం వల్ల ఆ మినిమం ఛార్జెస్ అనేటివి కానీ ఉండవు. సో ఎక్కడికైనా ట్రావెల్ చేయాలంటే చాలా ఈజీగా ఉంటుంది. అమ్మా నమస్తే అమ్మా. నమస్తే సార్. అమ్మా మీ పేరు ఏదమ్మా? లక్ష్మీదేవి. అమ్మా మీ ఊరు ఏది? చంకూరు. చంబకూరు అంటే మదనపల్లి నుంచి చంబకూరుకి ఎంతమ్మా ప్రయాణ ఛార్జీ? 30 రూపాయలు. 30 రూపాయలు అంటే మీకు రాను పోను మీకు డబ్బులు నెలకు ఎంతమ్మా అవుతుంది? నెలకు అయితే సార్ 2-3 వేలు ఉన్నాయి. ఇప్పుడు మహిళలకు 15వ తేదీ నుంచి ఫ్రీ ఉచితంగా బస్సు పెట్టినారు కదా, మరి ఆ డబ్బు మీరు చెప్పే 2-3 వేలు డబ్బు మిగిలిపోయినట్టేనా? మిగిలిపోయినట్లే సార్. మాకు బాగా మంచిది చేస్తాడు అయిపో బస్సులు వేసి ఫ్రీ బస్సులో మంచిది చేస్తాడు. నమస్తే మేడం. నమస్తే. మీ పేరు మేడం? నా పేరు పద్మావతి. మీరు కాండ్లపడి. ఇప్పుడైతే ఫ్రీ బస్ అయితే స్టార్ట్ అయింది, మీకు ఎలా ఉంది మేడం? బానే ఉంటుంది. అంటే మేము ఎక్కువ బస్సు ఎక్కేది ఉండదు. పిల్లలు చాలా మంది ఉన్నారు, కాలేజ్ కాలేజ్ చాలా బెనిఫిట్ అది. కాలేజ్ పిల్లలకి మట్టుకు చాలా బెనిఫిట్. మాకు అది మట్టుకు నచ్చింది. అంటే మీరు ఒకవేళ బస్సులు ఆటోలు లేకపోతే ఫ్రీ బస్సులో మీకు డబ్బులు మిగులుతాయి. అంటే ఆటోలు మామూలుగా టౌన్కి వచ్చినప్పుడే కదా ఆటోలో పోయేది. మామూలుగా బయట ఎందుకు పోతాము? ఆటోలో అట్లా కూడా పోతారు, చాలా మంది పోతారు అట్లా కూడా. ఇట్లా పోయినా ఇదేమో బెనిఫిట్ బస్సు. అమ్మా నమస్కారం. ఫ్రీ బస్సు పెట్టినారు రేపు ఆగస్టు 15 నుంచి. దీని గురించి ఏదన్నా 2 మాటలు చెప్పండి అమ్మా. డబ్బు లేని వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది. మెయిన్ మధ్యతరగతి వాళ్ళకి చాలా సౌకర్యంగా ఉంటుంది ఫ్రీ బస్ అనేది. నా వరకు అయితే ఇది చాలా లేడీస్ అందరికి మంచి అవకాశం అనిపిస్తుంది. నమస్తే అక్క. నమస్తే. మీ పేరు? భాగ్యలక్ష్మి. ఎక్కడి నుంచి వస్తున్నారు అక్క? కొత్తకోట నుంచి. లక్ష్మక్క, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్సులు అయితే పెడుతున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? ది బెస్ట్ అనిపిస్తుంది. మీ మాటలో ద బెస్ట్ అనేది ఎలా అనిపిస్తుంది? అంటే ఇట్లా బీద సాధవాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఫ్రీ బస్ అనేది చాలా మంచి అనుకూలంగానే ఉంటుంది. కాకపోతే రావడం పోవడం అనేసి అది ఎట్లా వాళ్ళు సెక్యూర్ చేస్తారో తెలియడం లేదు. ఇంకా మీద 15వ తేదీ నుంచి పెట్టే మహిళలకు ఉచిత బస్సు ఇంతకు ముందే తెలంగాణలో కూడా పెట్టినారు, కర్ణాటకలో కూడా పెట్టినారు. రాబోయే ఇంకా ఆగస్టు 15 నుంచి మన ఆంధ్రాలో కూడా ఉచిత బస్సు మహిళలకు పెడుతున్నారు కదా.
ఖచ్చితంగా దాని మీద ఒక మంచి మాట మీరు చెప్పండి. ప్రయాణికుల గురించి చెప్పండి. ప్రయాణికుల గురించి అంటే ఏమని చెప్పాలి సార్, వాళ్ళు ఇంకా ప్రభుత్వం పెట్టింది కాబట్టి ప్రయాణం చేస్తారు. వాళ్ళకు సౌకర్యం కల్పించాల్సింది కూడా మా బాధ్యత అన్నమాట. తప్పకుండా మేము దాన్ని అమలు చేస్తాము, సక్సెస్ఫుల్ గా రన్ చేస్తామని అనుకుంటున్నాం. థ్యాంక్స్ మేడం. అన్న నమస్కారం. అన్న మీ పేరు? నా పేరు సదాశివ అన్న, కుర్బలకోట మండలం. మీది కుర్బలకోట మండలమా? అన్న ఇప్పుడు ఆగస్టు 15 తేదీన ఉచితంగా మహిళలకు బస్సు పెడుతున్నారు కదా, ఉచిత బస్సు ప్రయాణం, దాని మీద మీ అభిప్రాయం అన్న? మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఒక సంచలన విషయం. కూటమి మహాప్రభుత్వం లాగా ఇది ఒక మహాప్రస్థానం లాగా తయారవుతుంది. ఈ 4 years లో మహిళలు ఎక్కడికి వెళ్ళాలన్నా వారి కోసం బస్సులు పెట్టడం అనేది చాలా హృదయంతో చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ మహిళల తరపున, వారి కుటుంబాల తరపున ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్తే మా. నమస్తే. మీ పేరు మా? సరితమ్మా. ఇప్పుడైతే ఫ్రీ బస్ అయితే పెట్టారు, మీకు ఎట్లా అనిపిస్తుందమ్మా? నాకైతే మంచిగానే అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి, ప్రతి వారానికి ఒక్కసారైనా మేము హాస్పిటల్కి మదనపల్లికి వస్తాము, తిరుపతికి వెళ్తాము. మాకు ఫ్రీగా టికెట్ డబ్బులు పెట్టుకోకుండా వెళ్తాం కదా, చూపించుకుంటాము. అది బెనిఫిట్ బాగుంది నాకు. దాని గురించి ఆరోగ్య పరిస్థితిలో బాగుంది నాకు. అమ్మలు, అక్కలు, చెల్లెమ్మలు ఇప్పుడు చూసినారు కదా, చెప్పా పెట్టకుండా పని ఉన్నా లేకపోయినా బస్సులు ఎక్కేసి ఆడ మీరు ఇబ్బందులు పడి మిగతా వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి పని ఉండే వాళ్లకు సీట్లు దొరకకుండా మీరు గాన పని లేకపోయినా బస్సులు ఎక్కి ప్రయాణం చేసి ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతే అందరూ చాలా ఇబ్బందులు పడే ఆస్కారాలు ఎక్కువ ఉండే. బస్సులో సీట్ల కోసం కూడా కొట్టుకునే అవకాశాలు చాలా ఎక్కువ ఉండే. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పని ఉంటేనే, అవసరం ఉంటేనే బస్సులు ఎక్కండి, లేదంటే పని లేకుండా ఉంటే మీరు ఇంట్లో హ్యాపీగా పని చేసుకోండి. ఎవరికి అవసరాలు ఉన్నారో వాళ్ళని మాత్రం సీట్లు దొరికేటట్టుగా మనం వాళ్ళకు అవకాశం ఇద్దాము. ఈ అవకాశం ప్రత్యేకించి మహిళలకు, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు అవకాశం ఇచ్చినందుకు కూటమి ప్రభుత్వానికి, అలాగే మన బస్సుల మంత్రి, అదే రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటాము. మీరు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటానని మీ తరఫున నేను కూడా చెప్పేస్తున్నాను. చూసినారు కదా, మీకోసం మేము ఎంత కష్టపడి విలువైన సమాచారాన్ని మీకు అనుకూలంగా మీరు బాగుండాలని మేము కష్టపడి ఎన్ని వీడియోలు చేస్తున్నామో మీకోసము, మీరు కూడా అదే విధంగా రన్ టీవీని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకునేది ఎటువంటి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు ఖచ్చితంగా చూడండి, మమ్మల్ని మీ ఆశీర్వదించండి. మేము బాగుండాలా, మీరు బాగుండాలా, మా వీడియోలన్నీ మీరు చూడాలా. జై హింద్. సిల్క చీర కట్టుకుంటేనే ఓ రబయ, సిల్క చీర కట్టుకుంటేనే ఓ రబయ.